ఎమ్మటి మీ వెన్నంటే ఉంటాము. ఎవడన్నా విమర్శ చేసే ముందు పెళ్లి కుటుంబము సిద్ధేశ్వరం ఎమ్మటి ఉందని మర్చిపోవద్దు బిడ్డ. ఎవడన్నా విమర్శ చేసిందంటే వారి ఇంటికి వచ్చి ఈపు బలగొడతాం. వెనక ఇప్పటిదాకా ఆయన ఓపిక పట్టిండు, కానీ మేము ఓపిక పట్టేది ఏమి ఉండదు. ఇంటికి వచ్చి నువ్వు ఏడ ఉన్నా సరే నీ ఈపు బలగొడతాం. ఒక ఉద్యమకారుని అవమానిస్తే ఇక ఊకునే పరిస్థితి ఉండదు. ఎక్కడ పడితే అక్కడ నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊకునేది ఉండదు. మీరు నిజంగా శుద్ధ పూసలైతే మొన్న పోయినట్టు కలవకుండా కవిత కాడికి పోయిన వాళ్ళు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీల కాడ కాళ్ళకాడ తొత్తులుగా ఉన్న వాళ్ళు కావచ్చు, వచ్చి ఇక్కడ సిద్ధేశ్వర కాళ్ళు మొక్కుర్రాబాయి. నిజం తెలుసుకోకుండా నిజ నిర్ధారణ కాకుండా ఎవరిని కూడా ఆరోపించొద్దు అని చెప్పి పార్టీ నేర్పిన లైన్ లో ఉన్నాడు కాబట్టి ఈ రోజు బత్తల సిద్ధేశ్వర ఇన్ని కష్టాలు పడుతున్నాడు. నిజంగా ఆ రోజే ఆయన స్వార్థం కోసం ఉండుంటే ఈ రాష్ట్ర మంత్రిగా ఉండకపోనా నింద నేను మా మీద వేసినా పర్లేదు, కానీ నిజ నిర్ధారణ కాకుండా ఎక్కడ కూడా నేను మాట్లాడొద్దని మౌనంగా ఉండి ప్రజలలో ఉన్నాడు. ప్రజా సంక్షేమం కోసం పనిచేసిండు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండు. అట్లాంటి ఆయన అట్లాగే మా తండ్రి బెల్లికృష్ణన్న కూడా బతుల సిద్ధేశ్వరన్న తిరిగి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు చాలా మంది ఎవరైతే ఉన్నారో కొంతమంది షికారి పిట్టలు, ప్రజా సంఘాల ముసుగులు షికారి పిట్టలకు చిన్న శక పుట్టింది. గొడవలు పెట్టే ప్రయత్నం చేయొచ్చు, ఆ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేయొచ్చు, కానీ ఎక్కడ కూడా వెనకకు పోయే ప్రసక్తి లేదు అని చెప్పేసి మా నాన్న ఇంటి దగ్గర రెస్ట్ తీసుకున్నా సరే సిద్ధేశ్వర అంకులు ఎమ్మటి నువ్వు ఉండాలి బిడ్డ అని చెప్పి నన్ను పంపించింది. కాబట్టి నేను మీ అందరి ముందుకు వచ్చిన. ఇప్పుడే కాదు, మా కుటుంబం త్యాగం చేసిన కుటుంబంగా మీ అందరూ తెలుసు. మాలాంటి కుటుంబము ఒకటే మాకు గుర్తింపు రావడమే కాదు, ప్రజలు ఎంతో మంది కడుపులో పెట్టుకొని దాదుకున్న కుటుంబంగా మేము చెప్తున్నాం. బత్తుల సిద్ధేశ్వర నిజంగా తప్పు చేసి ఉంటే తనకు తానే శిక్ష వేసుకునేటోడు, అంత నిజాయితీ పరుడు ఆయన. ఎలాంటి తప్పు చేయలే కాబట్టి మా రోజు వీరన్న ఆశయాల కోసం ఆయన ఆశయ వారసుడిగా మన ముందుకు వచ్చిండు. నిజంగా ఆయన రాజకీయ పార్టీలో పోయి ఆయనకున్న తెలివికి ఆయనకున్న ఆలోచనకు ఏ రాజకీయ పార్టీకి పోయినా సరే గొప్ప గుర్తింపు వస్తుండే, మంచి పదవి వస్తుండే. రాకపోనా కడుపులో పుట్టిన వాళ్ళు వారసులు కాదు, ఆశయాలు ముందు తీసుకుపోయిన వాళ్ళు వారసులు. మా రోజు వీరన్న ఎమ్మటి ఎంతో మంది అనుచరులు పనిచేయొచ్చు గాక, కానీ మా రోజు వీరన్న పేరు చెప్పుకొని ఈ రోజు కేసీఆర్ బిడ్డ కాలు మొక్కుడు పోయిన కొంతమంది మూర్ఖులు ఉన్నారు. నాకేం అభ్యంతరం లేదు, వాళ్ళ నా మీద కౌంటర్ గా మాట్లాడినా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నా. బత్తుల సిద్ధేశ్వరన్న ముందు ఆయన మీద మాట్లాడే ముందు బిడ్డ మేమందరం ఆయన ఎమ్మటి ఉన్నాం, జాగ్రత్త సుమా అని చెప్తున్నాం. మళ్ళీ ఎవడన్నా నోరు జారితే ఈపులు వలగడం ఖాయం. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి కుల రాజ్యాధికార పార్టీల ముఖ్య నాయకులకు, అట్లాగే వివిధ ప్రజా సంఘాల నాయకులకు, కుల సంఘాల నాయకులకు, అట్లాగే మా ఆడబిడ్డలకు, అక్క చెల్లెలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక తెలంగాణ నాటకం. ఈ రోజు గొప్ప మహావీరుణ్ణి కోల్పోయిన రోజు ఇది. మనం ఈ సభని బాధతో జరుపుకుంటున్నాం. రాజ్యాన్ని తీసుకురావాలనే ఆలోచన వీరుణ్ణి ఈ రాజ్యమే కుట్ర చేసి చంపేసి. నిజంగా మా రోజు వీరన్న అగ్రకులంలో పుట్టుంటే నిజంగా బతికేటోడా కదా, జీవించేటోడే. ఎంతమంది అగ్రకుల నాయకులకు తుపాకులు చుట్టుముట్టి అడవిలో బతకలే. ఇక్కడ ఉన్నటువంటి మా పెద్దన్నలకు కోపం రావద్దు, ఉన్న వాస్తవాలే మాట్లాడుతున్నా. కులం బతికినట్టు నుండి చనిపోయేంత వరకు మనల్ని కాపాడుతూనే ఉంటుంది, ఇది వాస్తవం. ఈ కుల సూత్రాన్ని మర్చిపోయి ఎంతో మంది వేదికలెక్కి తనకు నచ్చినట్టు, తనకు డబ్బులు పెట్టినటువంటి వ్యక్తులు మెచ్చేటట్టు మాట్లాడుతున్నారు తప్పితే ఎక్కడ కూడా తన జాతి చైతన్యం కోసం కానీ, ఆ జాతిలో పుట్టిన బిడ్డగా రాజ్యాధికారం కోసం కానీ చాలా మంది మాట్లాడతారు. బయట సంఘాలు పెట్టుకున్న వాళ్ళు చాలా సభలలో మాట్లాడుతూ ముఖ్యంగా మమ్మల్ని మేమే తెచ్చుకున్నాం. కొంతమంది యాదవ సంఘాలు పెట్టి గంట కోసం అమ్ముడు పోయేటోళ్ళు కూడా ఉన్నారు. మిగతా కులాలు అంటలేండి, యాదవ సంఘాలు పెట్టి గంట కోసం అమ్ముడు పోయేటోళ్ళు ఉన్నారు. ఒకడు క్యాలెండర్కి అమ్ముడుపోతాడు, ఒకడు డైరీకి అమ్ముడుపోతాడు, ఇంకోడు పదవులకు అమ్ముడుపోతాడు, ఒకడు కాలు మొక్కనిస్తాలు దానికి కూడా అమ్ముడుపోతాడు. అయ్యా నీ బాంచన్, నీ కాళ్ళ దగ్గర ఉండి ఫోటో దిగుతా, నీ దగ్గరనే ఉండి పని చేస్తా, మా వాళ్ళందరూ తీసుకొచ్చి నేను కాళ్ళ పెడతా. బయట కులాలు అనే హక్కు నాకు లేదు. అవన్నీ సోదర కులాలే. వాళ్ళందరినీ చైతన్యం చేయాల్సినటువంటి బాధ్యత ఒక యాదవ బిడ్డగా, ఒక బహుజన బిడ్డగా పెద్దన్న పాత్ర వహించాల్సిన బాధ్యత మా యాదవుల పైన ఉన్నది. ఎందుకంటే ఎక్కువ అణచివేత బీసీలకు జరగలే, కనపడనటువంటి అణచివేత జరిగింది. మాలమాదిగ సోదరులకు ప్రత్యక్షంగా జరిగింది, బీసీలకు పరోక్షంగా జరిగింది. ప్రత్యక్షంగా జరిగితే ఖచ్చితంగా మాలమాదిగ సోదరులు ఎంత చైతన్యంగా ఉన్నారో ఖచ్చితంగా బీసీలు కూడా అంతే చైతన్యంగా ఉంటుండే. కానీ ఈ మా బీసీ సోదరులు ఉదర భాగంలో, ఛాతి భాగంలో ఉన్నారు కాబట్టి అత్యధిక రోగాలు వాళ్ళకే, కనపడడానికి పెద్దగా కనిపించడం కూడా వాళ్ళే. బీసీలు సోయి లేకుండా బతున్నారు. బీసీ కులాల్లో చాలా మంది కూడా సోయి రావాలంటే మీ తరం నుండి మా తరం వరకు కూర్చొని వినే శక్తి మాకు రావాలి. కూర్చునే శక్తి, వినే శక్తి కూడా మనకు ఉండాలి. ఇక్కడ కుల రాజ్యాధికార పార్టీ కూటమిలో ఒక సభ్యుడిగా, అట్లాగే అఖిల భారత బహుజన సేన సభ్యుడిగా, గొల్లకుర్మ డోల్దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడిగా మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే మనమంతా ఏ సమావేశం పెట్టినా సరే గుంపుతో, సమూహంతో రావాలి.
ఒక్కడిగా వచ్చి నాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి, లేకపోతే నేను అలిగిపోతా అంటే ఖచ్చితంగా మనం రాజ్యాధికారం వైపు పోలేం కదా. ఇంటికాడ ఉన్నటువంటి రాయి కూడా ఎత్తలేదు. నేను మాట్లాడే మాట ముఖం మీద గుద్దినట్టే ఉంటుంది. మా అయ్య గట్ల నేర్పించింది. మా అక్క కూడా ఆమెతో పాటు తిరిగి పాట పాడినాడు కాబట్టి, ఇలాంటి ఉద్యమకారతో ఉన్నవని కాబట్టి, పచ్చి పులుసు మెతుకులు మాడికాయ పచ్చడి వేసుకొని నిన్నోని కాబట్టి ముఖం మీద గుద్దినట్టే, నాలుక మణినట్టే, కడుపు మణినట్టే మాట్లాడతాను. నాకు పుస్తకంలో చదివి మాట్లాడినట్టు రాదు. ఉన్నట్టే మాట్లాడుకోవాలి. కుల రాజ్యాధికార పార్టీల కూటమి సూత్రం ఏంటయ్యా అంటే, మనని ఏలడం అనేది అగ్రకులం అని చెప్తున్నటువంటి కొంతమంది మాత్రమే ఏలుతున్నారు. కానీ అగ్రకులం వాళ్ళు కాదు, ఎక్కువ మంది ఉన్నటువంటి మనము అగ్రకులం. మా అంబర్పేట సీనన్న చెప్పినట్టు రిజర్వేషన్లకు వాళ్ళకు కూడా ఇద్దాం. వాళ్ళు కూడా మన సోదరులే. వాళ్ళని ఏం దూరం కొట్టుకోవద్దు. మనం దూరం కొట్టుకుంటామా? కొట్టుకోవద్దు. ఎప్పుడైనా సరే ఇప్పటిదాకా మళ్ళీ ఇబ్బంది పెట్టిన దూరం పెడితే వాడు కొత్త ప్లాన్ వేస్తాడు. వాడిని కూడా మన సంకల్నే పెట్టుకోవాలి. బిడ్డ నీకు రిజర్వేషన్ ఇస్తా, నా పక్క పంటే ఉండు, ఎక్కువ నకరాలు చేయకు, ఎక్కువ నకరాలు చేసి తోడపాశం పెడతానంటే ఉండాలి. దూరం కొట్టి వాడిని ఇంకా శక్తివంతం చేయొద్దు. ఏ మీటింగ్ పెట్టుకున్నా సరే అగ్రకులను తిట్టడం ఒక సాంప్రదాయం అయిపోయింది. మనల్ని ఫస్ట్ మనం తిట్టుకోవాలి. ఎంతమంది ఈ రోజు రాజ్యాధికారం కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. కుల రాజ్యాధికార పార్టీ కూటమి ఈ రోజు అంటే మొన్న గత 6 నెలలుగా ఏర్పడిన తర్వాత ఎంతమంది నాయకులు రాజకీయ పార్టీల నుండి వచ్చి ఇది మా సంస్థ, ఇది మా పార్టీ, ఇది మా రాజ్యం కోసం పోరాడుతుంటే ఎంతమంది స్వచ్ఛందంగా వచ్చిండ్రు? రారు. ఎప్పుడు వస్తారంటే మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కాదు, మనం పల్లెలకు వెళ్ళినప్పుడు మాత్రమే వస్తారు. మన దగ్గర బలం ఉన్నప్పుడు మన దగ్గరికే ఉరికొస్తారు. మొదట్లో తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, ప్రత్యేక తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ మాట్లాడినాడు కేవలం 15 మంది, 10 మంది, 5 మంది కూర్చొని మాట్లాడిన రోజులే. ఇక్కడే ఉన్న మన సిద్ధేశ్వర అంకులు తెలుసు, అక్కడ ముందున్నటువంటి మా భువనగిరి శ్రీనివాస్ నేత అంకులు తెలుసు, మరికొంతమంది ఉద్యమకారులకు తెలుసు. మా మరిపల్లి శ్రీనివాస్ బాబాయ్ కూడా ఇక్కడే ఉన్నాడు. కేవలం 5 మంది, 10 మంది మాత్రమే తెలంగాణ కోసం గుసగుస మాట్లాడేటోడు. ప్రత్యేక తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ అంటే తీసుకుపోయి ఈపు వాళ్ళు కొట్టే సమయం అది. కానీ ఇద్దరు అమరవీరుల మరణం తర్వాత, ఈ వీరుల మరణం తర్వాత మే 16 మా రోజు వీరన్న మరణము మరియు మే 26 పిల్లల దక్క మరణం తెలంగాణ ఉద్యమానికి ఊపిరినిచ్చింది. ఆ దీపాన్ని ప్రతి పల్లెకి తీసుకుపోయింది. వాస్తవమా కదా? వాస్తవమేనా? ఈ ఉద్యమాన్ని ప్రతి పల్లెకి తీసుకున్న వీరులని ఏ ప్రభుత్వం గుర్తుపెట్టుకుందయ్యా? ఎక్కడ గుర్తుపెట్టుకుంది? వీరన్న ఆలోచన విధానాన్ని వీరన్న అనుచరులు ముందు తీసుకుపోతారేమో అని చెప్పేసి బత్తుల సిద్ధేశ్వర అన్న ఒక ప్రజా సేవకుడు, ప్రజా నాయకుడు ఉన్నటువంటి అతని మీద ఒక నింద వేసి తన జీవితం అంతా కూడా ఆ నింద అంటే నేను చేయలేదు అని చెప్పుకోవడానికి సరిపోతుందేమో అని చెప్పి ఒక ఊహ కలగన్నారు. కానీ ఎక్కడ కూడా ఆయన వెనకకు పోకుండా వాళ్ళ అంచనాలను పటాపంచలు చేసి ప్రజలనే ఉన్నాడు. చాలా మంది ఎక్కడ కూడా ఏ పార్టీ ఓడో, ఏ రాజకీయ పార్టీ ఓడో, ఏ అగ్రకుల పోడో ఈ నింద వేయలే. మనలో ఉన్నవాడే నింద వేసింది. ఎందుకంటే అక్కడ చెంచగా బతికినోళ్లే. నింద వేసినోడు స్వచ్ఛందంగా వచ్చి కుల రాజ్యాధికార పార్టీ కూటమికి పనిచేయమని చెప్పు, మేము వానేమంటే పనిచేస్తాం. నింద వేసినోడు వాడికి ఉన్నాడో వాడిని కాపాడండి సిద్ధేశ్వర అన్న. నిజం తెలుసుకోకుండా, నిజ నిర్ధారణ కాకుండా ఎవరిని కూడా ఆరోపించొద్దు అని చెప్పి పార్టీ నేర్పిన లైన్ లో ఉన్నాడు కాబట్టి ఈ రోజు బత్తుల సిద్ధేశ్వర అన్న ఇన్ని కష్టాలు పడుతున్నాడు. నిజంగా ఆ రోజే ఆయన స్వార్థం కోసం ఉంటుంటే ఈ రాష్ట్ర మంత్రిగా ఉంటుండే. నింద నేను మా మీద వేసినా పర్లేదు కానీ నిజ నిర్ధారణ కాకుండా ఎక్కడ కూడా నేను మాట్లాడొద్దని మౌనంగా ఉండి ప్రజలలో ఉన్నాడు. ప్రజా సంక్షేమం కోసం పనిచేసిండు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండు. అట్లాంటి ఆయన. అట్లాగే మా తండ్రి బెల్లికృష్ణన్న కూడా, బెల్లికృష్ణన్న బత్తుల సిద్ధేశ్వరన్న తిరిగి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు చాలా మంది ఎవరైతే ఉన్నారో కొంతమంది షికారి పిట్టలు, ప్రజా సంఘాల ముసుగులు షికారి పిట్టలకు చిన్న శక పుట్టింది. గొడవలు పెట్టే ప్రయత్నం చేయొచ్చు, ఆ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేయొచ్చు, కానీ ఎక్కడ కూడా వెనకకు పోయే ప్రసక్తి లేదు అని చెప్పేసి మా నాన్న ఇంటి దగ్గర రెస్ట్ తీసుకున్నా సరే సిద్ధేశ్వర అంకులు ఎమ్మటి నువ్వు ఉండాలి బిడ్డ అని చెప్పి నన్ను పంపించింది కాబట్టి నేను మీ అందరి ముందుకు వచ్చిన. ఇప్పుడే కాదు, మా కుటుంబం త్యాగం చేసిన కుటుంబంగా మీ అందరూ తెలుసు. మాలాంటి కుటుంబము ఒకటే, మా గుర్తింపు రావడమే కాదు, ప్రజలు ఎంతో మంది కడుపులో పెట్టుకుని దాదుకున్న కుటుంబంగా మేము చెప్తున్నాం. బత్తుల సిద్ధేశ్వర నిజంగా తప్పు చేసి ఉంటే తనకు తానే శిక్ష వేసుకునేటోడు, అంత నిజాయితీ పరుడు ఆయన. ఎలాంటి తప్పు చేయలే కాబట్టి మా రోజు వీరన్న ఆశయాల కోసం ఆయన ఆశయ వారసుడిగా మన ముందుకు వచ్చిండు. నిజంగా ఆయన రాజకీయ పార్టీలో పోయి ఆయనకున్న తెలివికి, ఆయనకున్న ఆలోచనకు ఏ రాజకీయ పార్టీకి పోయినా సరే గొప్ప గుర్తింపు వస్తుండే, మంచి పదవి వస్తుండే. కడుపులో పుట్టిన వాళ్ళు వారసులు కాదు, ఆశయాలు ముందు తీసుకుపోయిన వాళ్ళు వారసు. ఆ రోజు వీరన్న ఎమ్మటి ఎంతో మంది అనుచరులు పనిచేయొచ్చు గాక, కానీ మా రోజు వీరన్న పేరు చెప్పుకొని ఈ రోజు కేసీఆర్ బిడ్డ కాలు మొక్కుడు పోయిన కొంతమంది మూర్ఖులు ఉన్నారు. నాకేం అభ్యంతరం లేదు, వాళ్ళ నా మీద కౌంటర్ గా మాట్లాడినా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నా. బత్తుల సిద్ధేశ్వర ముందు ఆయన మీద మాట్లాడే ముందు బిడ్డ మేమందరం ఆయన ఎమ్మటి ఉన్నాం,
జాగ్రత్త సుమా అని చెప్తున్నాం. మళ్ళీ ఎవడన్నా నోరు జారితే ఈపులు వలగడం ఖాయం. నిజమైన ఉద్యమకారుడు తన మౌనమే సాధారణతనం అనుకుంటే పక్కన మేము కొడుకుల్లాగా మేము ఉన్నాం బిడ్డ, మేము ఈపులు వలగొడతాం. ఎవడన్నా నిజాయితీగా ఉంటే కుల రాజ్యాధికార పార్టీ కూటమికి వచ్చి పనిచేయండి. అగ్రకుల నాయకుల దగ్గర పోయి వాళ్ళ కాలు మొక్కుంటా, వాళ్ళ కాలు నాక్కుంటా, వాళ్ళ బిడ్డల కన్నో కొడుకుల కన్నో సంకలు నాక్కుండా ఉండకండి. మీకు నిజాయితీ ఉండి ఉద్యమం మీద ప్రేమ ఉంటే కేఆర్పీకి రండి, మనందరం కలిసి పనిచేద్దాం. మా అంబర్పేట సీన అన్నట్టు అఖిల భారత బహుజన సేన కూడా కుల రాజ్యాధికార పార్టీ వెంబడి ఉన్నది. ఇలా అనేక కుల సంఘాలు, ప్రజా సంఘాలు కూడా కుల రాజ్యాధికార పార్టీ ఆలోచనను మెచ్చుకొని మన దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనము కదలాల్సింది పల్లెలకు పోవాలి. మనం పల్లెలకు పోయినప్పుడే ప్రజలు మనల్ని దగ్గర తీసుకుంటారు. ప్రజలలో ప్రేమ ఉన్నది, ప్రజలలో ఆ సోయి ఉన్నది, రాజ్యం రావాలనేటువంటి సోయి ఆలోచన వాళ్ళకు ఉన్నది. కానీ అన్ని కులాలు కూడా ఇగరంగల కులాలు, బహుజన కులాలు వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. వాళ్ళ పనిలో వాళ్ళు తీరిక లేకుండా ఉంటారు. వాళ్ళ కుటుంబ సమస్యలు, అనేక ఆరోగ్య సమస్యలు, అనేక సమస్యల మధ్యలో నలిగిపోతున్నారు. కాబట్టి ఈ సమాజం పైన సోయినటువంటి మనమే పల్లెలకు పోదాం. హైదరాబాద్ లో ఉంటే సభలు సమావేశాలు ఎన్ని నిర్వహించినా కూడా, ఎన్ని పెట్టినా కూడా ఈ రాజ్యం వైపు మనం పోలేము. తిప్పి కొడితే 6 నెలలు చాలు తెలంగాణ రాష్ట్రం మొత్తం చుట్టి రావడానికి. మనకేం పల్లెలు కొత్తగా కొత్తనా? ఏమన్నా సామాజిక ఉద్యమకారులకు పల్లెలేమో కొత్తనా? చేసినటువంటి మా ముక్క కరుణాకర్ మామ సహచరుడు, మిత్రుడు గాదే వెంకన్న గారికి స్వాగతం, సుస్వాగతం. పల్లెలు మనకేం కొత్త కాదు, పల్లె బాటలు మనకి కొత్త కాదు. కానీ ఎవడైనా సరే విమర్శ చేసిన వాడికి ఎవ్వరు కూడా విగ్రహం పెట్టలే ఈ సమాజంలో. పెట్టిందా? అంబేద్కర్ పైన, పూలే పైన, వివేకానంద స్వామి వారి పైన, లేకపోతే అనేకమైన రాజకీయ నాయకుల పైన విమర్శ చేసినటువంటి వ్యక్తులకు, గాంధీ గారి పైన కావచ్చు, ఎవరిపైన కావచ్చు, వీరన్న వరకు, అంబేద్కర్ నుండి వీరన్న వరకు చాలా మంది ఇలాంటి మహనీయుల మీద చాలా మంది విమర్శలు చేసి వాళ్ళకి ఏమైనా విగ్రహాలు పెట్టిందా? విమర్శలను ఎదుర్కొని ప్రజా సంక్షేమం కోసం, ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలని నిరంతరం వాళ్ళ సమస్య పరిష్కారం కోసం పోరాడినటువంటి వీరులకు విగ్రహాలు పెట్టి, వాస్తవమా కదా? వాస్తవమేనా? అట్లాంటి ప్రజా నాయకులను అడవిలో నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రజా సంక్షేమం కోసం పనిచేసేటువంటి మేమున్నాం. మా మిగతా జీవితం, మా బోన జీవితం అంతా కూడా ప్రజాసేవకే అంకితం. ప్రజల రాజ్యం రావాలి, ప్రజా పాలన జరగాలని చెప్పేసి ఆలోచించి మన ముందుకు వచ్చి మన వెన్నంటే ఉండి పనిచేస్తున్నందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈ వాళ్ళ తరం నుండి మన తరం వరకు ఖచ్చితంగా మనం కూర్చొని ముచ్చట పెట్టుకోవాలి. మన తరం నుండి రేపటి తరానికి ఈ ముచ్చటను అందియాలి. రాజ్యాధికారం వైపు మనం అడుగులు వేయాలి. రాజ్యాధికారం అనే మాట చాలా పెద్దది. రాజకీయ అధికారం వైపు మన అడుగులు బలలే. ఇంకా లాస్ట్కి ఇస్తే గిదే పంచాది కాకొచ్చి పక్కన నిలబడతారు. రాజ్యాధికారం అనే మాట చాలా పెద్దది. రాజకీయ అధికారం వైపే మన అడుగులు పడలే. రాజకీయ పార్టీలను వదిలిపెట్టి కుల రాజ్యాధికార పార్టీ కూటమిగా, అఖిల భారత బహుజన సేన కావచ్చు, మిగతా అందరూ కూడా మనం కలిసికట్టుగా ఎప్పుడైతే మనం ఉంటామో ఖచ్చితంగా రాజ్యం వైపు పోగలుగుతాం. కానీ వచ్చే ఈ 3 ఏళ్ళు, అవతల 5 ఏళ్ళు బహుజన రాజ్యం రావడానికి ఆ తర్వాత అవకాశం లేదు. చాలా మందికి అనిపిస్తుంది మనం చేయని ఉద్యమాలా, మనం చూడని ఉద్యమాలా, మనం చూడని మీటింగ్లా, మనం చేయని మీటింగ్లా అని. కానీ మీ తరం అలసిపోతుంది, మా తరం మర్చిపోతుంది. రేపటి తరం సోయే లేదు. వాస్తవమేనా? మీ తరం అలసిపోతే, మా తరం మర్చిపోతే, రేపటి తరం సోయి లేకపోతే మరి ఎట్లొస్తుంది రాజ్యాధికారం? కాబట్టి మేమందరం మీ వెంటే ఉంటాం. మీ ఆలోచనకు మేము ఆశయాన్ని తోడు చేస్తాం. మా శక్తి వంచన లేకుండా మేము పనిచేస్తామని చెప్పి మా ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తూ అమరవీరుల ఆశయాలను, మహనీయుల ఆశయాలను ముందు తీసుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ, నిరంతరం బహుజన రాజ్యాధికారం కోసం కుల రాజకీయ పార్టీలన్నిటి కూడా మనం నిర్మాణం చేసుకుంటూ కుల రాజ్యాధికారాన్ని, బహుజన రాజ్యాన్ని నిర్మాణం చేస్తూ ఈ అగ్రకుల పీఠాలను కదిలించి బహుజన రాజ్యం కలుగనటువంటి మా రోజు వీరన్న, పిల్లల దక్క ఆశయాలను కొనసాగించాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ, జోహార్ మా రోజు వీరన్న, జోహార్ పొడుస్తున్న పొద్దు మా రోజు వీరన్న, జోహార్ పొడుస్తున్న పొద్దు మా రోజు వీరన్న, జోహార్ తెలంగాణ గానకోకిల పెళ్లి లలితక్క, జోహార్ తెలంగాణ గానకోకిల పెళ్లి లలితక్క. సాధిద్దాం అమరవీరుల ఆశయాలను, సాధిద్దాం మహనీయుల ఆశయాలను, సాధిద్దాం బహుజన రాజ్యాన్ని. మీరు సప్పసప్పగా ఉండి నేను ఒక్కనే మాట్లాడితే కాదు, అందరు అనాలి. హాల్లో ఉన్నవాళ్ళు ఎవరికైనా బహుజన రాజ్యం ఇష్టం లేకపోతే చాలా ముక్కుసుడి చెప్తున్నా, హాలకి బయటకు వెళ్ళిపోవచ్చు. కానీ అందరు అనాలి, సాధిద్దాం బహుజన రాజ్యాన్ని, సాధిద్దాం బహుజన రాజ్యాన్ని, సాధిద్దాం మహనీయుల ఆశయాలను. మళ్ళొకసారి చెప్తున్నా, తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసి ఎంతో మంది ఉద్యమకారులు ఉన్నారు. అట్లాగే మా నాన్న తోడబుట్టకపోయినా సరే ఉద్యమ భావాజాలను తోడబుట్టినటువంటి సోదరుడు బత్తుల సిద్ధేశ్వర్ కాక ఎమ్మటి మీ వెన్నంటే ఉంటాము. ఎవడన్నా విమర్శ చేసే ముందు బెల్లి కుటుంబము సిద్ధేశ్వరం ఎమ్మటి ఉందని మర్చిపోవద్దు బిడ్డ. ఎవడన్నా విమర్శ చేసిందంటే వారి ఇంటికి వచ్చి ఈపు వలగొడతాం. వెనక ఇప్పటిదాకా ఆయన ఓపిక పట్టిండు, కానీ మేము ఓపిక పట్టేది ఏమి ఉండదు.
ఇంటికి వచ్చి నువ్వు ఏడ ఉన్నా సరే నీ ఈపు వలగొడతాం. ఒక ఉద్యమకారుని అవమానిస్తే ఇక ఊకునే పరిస్థితి ఉండదు. ఎక్కడ పడితే అక్కడ నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊకునేది ఉండదు. మీరు నిజంగా శుద్ధ పూసలు అయితే మొన్న పోయినట్టు కలవకుంట్ల కవిత కాడ పోయిన వాళ్ళు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీల కాడ కాళ్ళకాడ తొత్తులుగా ఉన్న వాళ్ళు కావచ్చు, వచ్చి ఈడ సిద్ధేశ్వర కాళ్ళు మొక్కుర్రబాయి. మానవ వీరన్న ఆశయాలను ముందు తీసుకుపోదాం, కుల రాజ్యాధికార పార్టీ రాజ్యం తీసుకొని వద్దామని చెప్పి మిమ్మల్ని అందరినీ, మీ అందరి ఆశీస్సులు, మీ అందరి ప్రేమ ఆప్యాయత ఎప్పటికీ ఇట్లే ఉండాలని చెప్పి కోరుతూ, ఎవడైతే విమర్శ చేస్తాడో వారికి వీపలు కొట్టిన సమాధానం కూడా మీరు చెప్పాలి. ఫేస్బుక్ వీరులోనో వాట్సాప్ వీరుల్లో మనం ఉండొద్దు. మొహమాట పడి ఇబ్బంది పడితే ఇన్నేళ్ళు జీవితం అంతా ఆగమైపోయింది ఉద్యమకారులు అందరిది. కాబట్టి మహనీయుల ఆశయాలని, బహుజన రాజ్యాన్ని సాధించాలని చెప్పి కోరుతూ, జోహార్ మారోజు వీరన్న. అందరంటేనే పోతా, లేకపోతే మాకు కాకి ఇచ్చేది లేదు. జోహార్ మారోజు వీరన్న, జోహార్ పెళ్లి లలితక్క, జోహార్ సాంబశివుడన్న, జోహార్ ముక్క కరుణాకర్ అన్న. సాధిద్దాం అమరవీరుల ఆశయాలను, సాధిద్దాం అమరవీరుల ఆశయాలను, సాధిద్దాం బహుజన రాజ్యాన్ని.